మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో గుర్రం బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జయపురం గ్రామంలో ఇటీవల గుర్రం బాబా హల్చల్ చేశాడు. అమాయక ప్రజల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకుని అందిన కాడికి దండుకున్నాడు. గుర్రం బాబా చేతిలో మోసపోయామని గ్రహించిన బాధితులు నరసింహులపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు గుర్రం బాబాతో పాటు మరో కొందరిని అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు. గుర్రాన్ని సేఫ్ కస్టడీకి పంపనున్నట్లుగా తెలిపారు. ఈ క్రమంలో ఎస్ఐ గుర్రానికి గడ్డి వేసి మూగజీవాల పట్ల తనకున్న మమకారాన్ని చాటారు. బాగా ప్రచారం జరిగింది. దీని గురించి ఎంక్వైరీ చేయగా సూర్యాపేటకు చెందిన 6 వ్యక్తులు ఒక గుర్రాన్ని కొనుగోలు చేసి 6 వ్యక్తులు ఎవరంటే మోతే రాములు, పర్వతం లక్ష్మయ్య, కడమంచి సైదులు, కడమంచి అశోక్, సిరిగిరి నరేష్, తూర్పాటి గంగరాజు. ఈ 6 వ్యక్తులు ఏంటంటే ఒక గుర్రాన్ని కొనుగోలు చేసి ఆ పర్వతం లక్ష్మయ్య అనే వ్యక్తిని గుర్రం బాబాగా తయారు చేసి ఆ బాబా వేషధారంలో ఈ పసుపు బట్టలు ప్లస్ ఈ తాయెత్తులు ఇవన్నీ మెల్ల వేసి ప్రజల్ని ఒక బాబా అవతారంగా దేశ గురువుగా నమ్మించి ఆ రిమోట్ ఏరియాలకు మెయిన్గా గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళి ఎక్కడైతే ఈ లంబాడ తండాలు కానీ ఇతర చివరి విలేజ్లకి వెళ్ళి ఆదివారం అమావాస్య అని చెప్పి మీరు శాంతి చేయకపోతే మీ ఇంట్లో అశుభం కలుగుద్దని, మీ ఇంటికి నరదిష్టి తగిలిందని, లేదా ఆ ఊర్లో బొడ్రాయి తగిలింది అశుభం అంతా మీ ఇంటికి పోతుందని చెప్పి వాళ్ళ ఇళ్ళకి బెదిరించి వాళ్ళకి లేనిపోని మాటలని చెప్పి మాయమాటలు చెప్పి భయభ్రాంతులకు గురి చేసి వారి దగ్గర పూజల పేరిట ఒకవేళ మీరు పూజలు చేసుకున్నట్లయితే మీకు అశాంతి కలుగుతుంది, మీ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారని చెప్పి భయభ్రాంతులు గురి చేసి 50,000 అడగడం, ₹1,00,000 అడగడం, ₹1,00,000 ఖర్చు అవుతుందని చెప్పి 30,000 మేము పూజలు చేస్తామని చెప్పడం, రకరకాలుగా కౌశల్య